నమస్తే. చాలామంది అడుగుతుంటారు, మేడం మేము ఆల్రెడీ వేరే రకాల ఎక్సర్సైజెస్ చేస్తున్నాం, కార్డియో చేస్తున్నాం, జిమ్ చేస్తున్నాము అండ్ డిఫరెంట్ టైప్ వాకింగ్, జాగింగ్ ఇవన్నీ చేస్తూనే ఉన్నాము. సో మేము ఇవన్నీ చేస్తున్నాం కదా, యోగా ఎందుకు చేయాలి, యోగా ఎందుకు రొటీన్లో మేము యాడ్ చేసుకోవాలి అని అడుగుతుంటారు. సో ఇవన్నీ కూడా ఈ ఫిజికల్ ఏవైతే కార్డియో కానీ డిఫరెంట్ ఎక్సర్సైజెస్ ఉన్నాయో అవి ఓన్లీ మీకు ఫిజికల్ ఫిట్నెస్ ఇస్తాయి ఆర్ వెయిట్ లాస్కి హెల్ప్ అవుతాయి. బట్ యోగాలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, ఎందుకు దీన్ని ప్రతిరోజు లైఫ్లో ఇంక్లూడ్ చేసుకోవాలి అంటే, మీకు యోగా వల్ల ఫిజికల్ ఫిట్నెసే కాదు, మెంటల్ స్టెబిలిటీ కూడా వస్తుంది అండ్ హార్మోనల్ బ్యాలెన్స్ కూడా వస్తుంది అండ్ ఆల్సో డిఫరెంట్ రకాల రోగాలని ఆపుతుంది యోగా. అంటే ఏజ్ ప్రాసెస్ అవుతున్న కొద్దీ చాలా రకాల రోగాలు మనకి తెలియకుండానే వస్తూ ఉంటాయి. కొన్ని బాడీలో కూడా చేంజెస్ వల్ల మనకి తెలియకుండానే లైక్ షుగర్, బీపీ ఇవన్నీ కూడా చాలా అర్లీగానే వస్తున్నాయి. సో ఇవన్నీ కంట్రోల్ చేయడానికి యోగా చాలా హెల్ప్ చేస్తుంది. సో దీనికోసం మనము యోగాని అట్లీస్ట్ వేరే ఎక్సర్సైజెస్తో పాటు యోగాకి కూడా ఇంపార్టెన్స్ ఇచ్చి యోగా చేస్తూనే వేరే ఎక్సర్సైజెస్ కనుక చేస్తే మనం మెంటలీ ఫిట్గా ఉంటాం, ఫిజికలీ కూడా ఫిట్గా ఉంటాం. అండ్ ఇంకొకటి ఏంటంటే, వేరే ఎక్సర్సైజెస్ యంగ్స్టర్స్ కొంచెం అంటే చేయగలిగే వాళ్ళు చేస్తారు, బట్ యోగా ఆల్ ఏజ్ గ్రూప్స్ చేయగలుగుతారు. లైక్ కిడ్స్ టు ఓల్డ్ పీపుల్ యోగా ఆసనాలు వేయగలుగుతారు, యోగా చేయగలుగుతారు వాళ్ళ లెవెల్లో, వాళ్ళు తగ్గట్టు. సో ఇది యోగా స్పెషాలిటీ. సో కంపల్సరీ అందరూ కూడా యోగాని మీ లైఫ్లో డైలీ రొటీన్లో ఇంక్లూడ్ చేసుకోండి అండ్ మీరు ఇంకా హెల్దియర్ అండ్ బెటర్ మెంటలీ అండ్ ఫిజికలీ అండ్ ఎమోషనలీ స్ట్రాంగ్ పీపుల్ అవ్వండి. థ్యాంక్ యూ.